ఎన్టీఆర్ జిల్లా బోదవాడ గ్రామంలో కలెక్టర్ సృజనతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య బాధితులకు ఆర్థిక సాయం అందించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంటనే ఇప్పిస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే బాధితుల పిల్లలకు ఉచితంగా చదువుకునే సదుపాయాన్ని, ఉద్యోగం కల్పిస్తామన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని కలెక్టర్ సృజన హామీ ఇచ్చారు. అయితే సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై కలెక్టర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వారు కూడా చాలా గట్టిగా ఉన్నారు. నిన్నటి నుంచి మీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే మీతో పలుమార్లు మాట్లాడుతున్న ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఆ బాధిత కుటుంబాన్ని ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడారు. సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు మిమ్మల్ని కనుక్కొని ఇక్కడ ఏమేమి అవసరాలు కుటుంబాలు వాళ్ళతో అందరితో మాట్లాడి ఎంత వీలైతే అంత సహాయం వాళ్ళకి జరిగిన నష్టానికి మేము మనిషినైతే తీసుకొని రాలేము, కానీ ఆ జరిగిన నష్టానికి ఆ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఇప్పుడు చనిపోయిన ఆయన 2 పిల్లలు, వాళ్ళు చదివించడం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ భార్య ఇప్పుడు ఆయన లేనందువల్ల వాళ్ళకి ఇమీడియట్లీ జరిగిన నష్టానికి పరిహారము, ఇప్పుడు బాగాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా సీరియస్నెస్ని బట్టి వాళ్ళకు కూడా పరిహారం. ఇప్పుడు సీరియస్గా ఉన్న వాళ్ళు కూడా చిన్న గాయాలైనా కొన్ని రోజులు పనిచేయలేరు కాబట్టి దానికోసం కూడా కొంచెం వాళ్ళకి సహాయం ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ మాకు అర్థమవుతున్నాయండి. ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాము. కంపెనీ వాళ్ళతో కూడా మేము ఏం తప్పు జరిగిందని ఇత్తడితో అంటే కేవలం కుటుంబాలకి ఏదైనా పరిహారం ఇచ్చేసరి కాకుండా ఎందుకు తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది, మీరు చెప్పినట్టు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోవడం జరిగిందా, అనుకోని సందర్భాల్లో ఏది జరిగింది అనేది మేము క్షుణ్ణంగా మేము ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏమి చర్యలు తీసుకోవాలో మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కానీ ఆ చర్యల కంటే ముందు బాధితుల్ని మనము ఆదుకోవడము ముఖ్యము. అది మాకు అర్థమవుతుంది కాబట్టి మేము నిన్నటి నుంచి ముందు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి హాస్పిటల్లో చూసుకొని ఈరోజు ప్లాంట్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితి